అన్ని పార్టీల నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ మీడియా సోదరులకు ఈ సందర్భంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, పిల్ల దెబ్బలు లేవని వాళ్ళు, అదేవిధంగా వీళ్ళు కిడ్నాప్ చేసిందని రకరకాల వదంతులతోటి సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా సమస్యను నిజాలను బయటికి రాకుండా కప్పిపుచ్చలేదు. గతంలో చండూరు, నీరుకొండ, కారంచేడు ఇష్యూలో మనం చూసాం. అప్పటి ప్రభుత్వాలు ఎంత తొక్కి పెట్టాలని చూసినా ఆ సమస్య పెళ్ళుకి ప్రభుత్వాలనే కుదిపివేసినటువంటి సంఘటన. ఇది కూడా అట్టే ఉన్నది ఇప్పుడు ఇష్యూ. గతంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో బీసీల మీద, దళితుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. భద్రత లేదు వాళ్ళందరూ గ్రామాలలో. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఊరికి ఉండేటోళ్ళు మీ వాళ్ళు 5 కుటుంబాలు 6 కుటుంబాలు, మా వాళ్ళు 90% ఉన్నారు. మేము ఇట్లా ఒకటైతే మీ వాళ్ళు ఏమైనా ఉంటారు. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది, ఉస్మాన్ యూనివర్సిటీలో రిజర్వేషన్లను వ్యతిరేకించటోళ్ళను తరిమి కొడితే రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వివి హాస్టల్లో పోయి తలదాచుకున్నారు. అట్లాంటి పరిస్థితి రావాలని మేము కోరుకుంటలేము. కానీ మీకు మీరుగా ఈ పరిస్థితి క్రియేట్ చేస్తే తప్పనిసరి భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నాం. రెండవది, ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సరైన రీతిలో స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక తాకీదారు చేశాడు అందరికీ. మొత్తం రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు నడవాలి. నో రాజ్యాంగం, నో చట్టం, నో శాసనం. ఈ విధంగా చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే చుట్టూ కేంద్రీకరించడం అనేది దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదు. ఈ వ్యవస్థతోటే ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు, ఈ నానా బిభత్సాలు జరుగుతున్నాయి. మనం చూసాం. ఇన్ని రోజులుగా చెప్తుంటే మేము స్వయంగా చూసాం. ఇంత కర్కశంగా, మా అమానుషంగా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? 2 సంవత్సరాల పసిపిల్లని కూడా తంతారా? 2 నెలలు చిన్న పసిపాప. జంతువులు కూడా అట్లా చేయాయి. మనము ఎప్పుడన్నా సింహాలు, పులులు మనుషుల మీద దాడులు చేసినప్పుడు పెద్దల మీద దాడి చేస్తే కానీ చిన్నపిల్లలు ఉంటే టచ్ కూడా చేయదు. అంటే ఇంత క్రూరంగా, అమానుషంగా, జంతువుల కంటే హీనంగా ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? మనం 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాడు. స్వేచ్ఛ, సమానత్వం, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మీరు ఎక్కడ పాటిస్తున్నారు? రాజ్యాంగం ముక్కులు పట్టుకొని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నామని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి పెద్దలు విశారదన్ గారు చెప్పినట్టుగా యాక్టు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద, అబ్యూజింగ్ కింద, ఇప్పుడు ఎన్ని యాక్టులు ఉన్నాయో వాటి కింద వాళ్ళని తీవ్ర స్థాయి లోపల అరెస్టు చేసి జైల్లో పెడితేనే వేరే భయపడతారు. లేకపోతే సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ ఫోన్లు మామూలుగా చేసేది రెడ్లు చేస్తున్నారు. సార్ బీసీ ఎస్సీలంతా ఒకటే మా మీద దాడి చేసేటట్టున్నారు ఈ ఊళ్ళల్లో, మీ వాళ్ళకి చెప్పమని. అంటే పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఒకటై, అగ్రకులాలందరినీ ఒకటై గ్రామాలలో డివైడ్ చేసేటటువంటి పరిస్థితిని మీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. దీని మీద తీవ్రమైన విషయం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏదో అలాంటి తప్ప ఆయన కప్పిపుచ్చడానికి ప్రయత్నం. దీన్ని వాస్తవాలను మీకు ఏమన్నా వచ్చేది అదేందా? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు నిష్పక్షపాతంగా ఉండవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. మరి నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి ఎవరి ప్రయోజనాల కోసం సీక్రెట్ గుట్టున్నాను ఎందుకు స్పందించడం లేదు? మీరు మా ఎమ్మెల్యేని ఎంటకేసుకోవాలైనా, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న రెడ్లని ఎంటకేసుకోవాలైనా ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక చిన్న విషయాలు మీద స్పందించే ముఖ్యమంత్రి, ఇది ఇంత ముఖ్యమైన అన్ని పార్టీలు పోతున్నాయి. దీన్ని రాజకీయ కోణంలో కాదు, ఒక దళిత స్త్రీ, ఒక బీసీ కుటుంబం, ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి
నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. మీరు విచారణ జరపకుండా కాదు, విచారణ జరిపే కనిపిస్తుంది, సమాజానికి అందరికీ కనిపిస్తుంది. దీన్ని డైవర్ట్ చేసి గోబెల్స్ ప్రచారంతో ఇష్యూ డైవర్ట్ చేయాలంటే అంతకంటే ఎక్కువ మా కులాలు ఉన్నాయి. మేము ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతాం. కానీ చట్టాన్ని, న్యాయాన్ని, శాస్త్రాన్ని నైతికంగా మేము పాటిస్తాం. కాబట్టి మీరే వెంటనే దీని మీద స్పందించి, ముఖ్యమంత్రి స్పందించకపోవడం, మంత్రులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి సామాజిక వర్గ ప్రయోజనాలు ముఖ్యం కాదు, పాలనా సౌలభ్యం ముఖ్యం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.